MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనమే ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్త, ఆలు గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో. ఇవాళ పార్వతీపురం మన్యం జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు. మంచి మార్కులు సాధించిన విద్యార్థులను సత్కరించనున్నారు మంత్రి. అనంతరం టీడీపీ కార్యకర్తలతో సమావేశమై వారికి దిశానిర్దేశం చేయబోతున్నారు నారా లోకేష్. ఇవాళ కాళేశ్వరం కమిషన్ ముందుకు విచారణకు మాజీ మంత్రి హరీష్ రావు హాజరు కాబోతున్నారు. హరీష్ రావును విచారించనుంది ఘోష్ కమిషన్. ఇప్పటికే ఈటెల రాజేందర్ ని విచారించింది కమిషన్. కమిషన్ ముందు హరీష్ రావు చెప్పే సమాధానాలు కీలకం కాబోతున్నాయి. ఈ నెల 11న కమిషన్ ముందు విచారణకు రానున్నారు మాజీ సీఎం కేసీఆర్. ఇవాళ సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. మరోవైపు ఖమ్మంలో మంత్రులు పర్యటించనున్నారు. గౌడ్ల సభలో పాల్గొనబోతున్నారు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ కు చేరుకున్నారు ప్రభాకర్ రావు. 15 నెలల తరువాత దేశానికి ప్రభాకర్ రావు తిరిగొచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో A1 గా ఉన్నారు SIB మాజీ చీఫ్. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. We at East Point Group of Institutions offer a wide range of courses that provide limitless opportunities, building skills over 2 decades. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ప్రభాకర్ రావు బౌన్సర్స్ అత్యుత్సాహం ప్రదర్శించారు. 15 మంది బౌన్సర్స్ ను పెట్టుకుని మీడియా వారిపై దాడికి పాల్పడ్డారు ప్రభాకర్ రావు. ఎయిర్పోర్ట్ నుండి బయటకు వచ్చే సమయంలో ప్రభాకర్ రావును మీడియా మాట్లాడించే ప్రయత్నం చేయగా బౌన్సర్స్ మీడియా ప్రతినిధులను నెట్టివేసి దాడికి పాల్పడ్డారు. నెల్లూరులో కాకాని గోవర్ధన్ రెడ్డికి పోలీస్ కస్టడీ ముగిసింది. అక్రమ మైనింగ్ కేసులో 3 రోజుల పాటు విచారణ జరిగింది. 3 రోజుల పాటు ప్రశ్నల వర్షం కురిపించారు అధికారులు. తనపై కావాలని అట్రాసిటీ, పేలుడు పదార్థాల సెక్షన్స్ జోడించారని అన్నారు కాకాని. హైదరాబాద్ లో చివరి రోజు చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. నిన్న మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా ప్రారంభించి చేప ప్రసాదం స్వీకరించారు. ఇవాళ ఉదయం 9 గంటల వరకు చేప ప్రసాదం పంపిణీ కొనసాగనుంది. చేప ప్రసాదం కోసం వచ్చే వారి కోసం ఈసారి 42 క్యూ లైన్స్ ఏర్పాటు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితిపై మల్రెడ్డి రంగారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ పతనమవుతోంది, క్షేత్రస్థాయిలో ఫీడ్బ్యాక్ తీసుకోవాలన్నారు. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకుంటూ కాంగ్రెస్ కి చెడ్డ పేరు తీసుకొస్తున్నారని చెప్పారు. పార్టీని నమ్ముకున్న వాళ్లకు పదవులు ఎందుకు ఇవ్వరు అని ప్రశ్నించారు. కుప్పిగంతులేసిన వాళ్లకు పదవులు ఇస్తే కాంగ్రెస్ విధేయులు ఏం కావాలి అని ప్రశ్నించారు. 10 జిల్లాల తెలంగాణ ప్రాతిపదికన మంత్రి పదవులు ఇవ్వాలన్నారు మల్రెడ్డి. అస్త్రం యాప్ ను ప్రారంభించారు ఏపీ హోంమంత్రి అనిత. యాప్ లో ట్రాఫిక్ పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుందన్నారు. పబ్లిక్ ఫ్రెండ్లీ యాప్ ను తీసుకురావాలని ఆలోచన చేశామన్నారు. 3 నెలల్లో యాప్ పూర్తిగా అందుబాటులోకి వస్తుందని తెలిపారు హోంమంత్రి. దేశమంతా డిజిటల్ పేమెంట్స్ చేస్తుంటే మద్యం షాపుల్లో నగదు లావాదేవీలు చేశారని సోము వీర్రాజు ఆరోపించారు. భూమ్ బీర్లు ఎవరు తయారు చేశారని ప్రశ్నించారు. తిరుమల ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారని అన్నారు. 420 రూపాయలకి నెయ్యిని కొనుగోలు చేశారని చెప్పారు. తప్పు చేసిన జగన్ కు ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ అడిగారు. జగన్ కరెక్ట్ గా బట్టలు నొక్కుంటే ప్రజలు 11 సీట్లు ఎందుకు ఇచ్చేవారు అన్నారు సోము వీర్రాజు. విజయవాడ రైల్వే స్టేషన్ లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు పోలీసులు. ప్రయాణికుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనుమానాస్పద వ్యక్తుల వివరాలపై ఆరా తీశారు. గంజాయి, నిషేధిత మత్తు పదార్థాలను నివారించే లక్ష్యంగా సోదాలు నిర్వహిస్తున్నట్టుగా రైల్వే పోలీసులు తెలిపారు. అఖిల్ అక్కినేని జైనబ్ వెడ్డింగ్ రిసెప్షన్ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో సందడిగా జరిగింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హీరో మహేష్ బాబు దంపతులు, బాలీవుడ్ హీరో సూర్య, డైరెక్టర్ వెంకీ అట్లూరి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అఖిల్ రిసెప్షన్ లో సినీ ప్రముఖులతో పాటుగా రాజకీయ నాయకులు, క్రీడాకారులు సందడి చేస్తారు. అఖిల్ జైనబ్ వివాహం ఈ నెల 6న నాగార్జున నివాసంలో జరిగింది. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేశారు నిర్మాత సునీల్ నారాయణ్. అధ్యక్షుడిగా ఎన్నికైన 24 గంటల్లోనే ఆయన రాజీనామా చేశారు. కొందరి వ్యాఖ్యలు బాధించాయన్నారు సునీల్ నారాయణ్. తనకు సమాచారం ఇవ్వకుండా కొందరు ప్రకటనలు జారీ చేస్తున్నారని ఆరోపించారు. నంద్యాల జిల్లా మహానంది మండలంలో గాలి వాన బీభత్సాన్ని సృష్టించింది. 100 ఎకరాల్లో అరటి, బొప్పాయి పంటలు నేలకొరిగాయి. చేతికొచ్చిన పంటలు నేలకొరగడంతో లబోదిబోమంటున్నారు రైతన్నలు. నంద్యాల మహానంది రోడ్లో అడ్డంగా పడిపోయాయి విద్యుత్ స్తంభాలు, చెట్లు. యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపడుతున్నారు అధికారులు. కడప నగరంలో దొంగతనాలకు పాల్పడుతున్న మోస్ట్ వాంటెడ్ దొంగ అక్బర్ అలీని అరెస్ట్ చేశారు చిన్న చౌక్ పోలీసులు.
దొంగ వద్ద నుండి 40 గ్రాముల బంగారు నగలని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన దొంగ అక్బర్ అలీపై కడప నగరంలో వివిధ పోలీస్ స్టేషన్స్ లో 20కి పైగా కేసులు నమోదయ్యాయని సిఐ ఓపులేష్ యాదవ్ చెప్పారు. కడప అశోక్ నగర్ లో జరిగిన హత్య చేసిన కేసులో 4 నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారి వద్ద నుండి వేట కొడవల్లి స్వాధీనపరుచుకున్నారు. ఈ నెల 1న సయ్యద్ చాంద్ బాషా హత్యకు గురయ్యాడు. మామ కుటుంబం అల్లుడి చేతులు కాళ్లను తాళ్లతో కట్టేసి అతి కిరాతకంగా హత్య చేశారని పోలీసులు తెలిపారు. ఇవాళ తెలంగాణకు వర్ష సూచన చేసింది వాతావరణ కేంద్రం. పలు జిల్లాల్లో తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. మణిపూర్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అరెస్ట్ అయిన నేతల్ని విడిచిపెట్టాలని మైతీలు ఆందోళన చేస్తున్నారు. పోలీస్ అవుట్ పోస్ట్ పై దాడి చేశారు నిరసనకారులు. ఆందోళనకారులు భద్రతా సిబ్బంది మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ సంఘటనలో 2 జర్నలిస్టులు మరొక పౌరుడికి గాయాలయ్యాయి. బిష్ణుపూర్ జిల్లాలో కర్ఫ్యూ విధించారు పోలీసులు. 5 జిల్లాల్లో మొబైల్ డేటా, ఇంటర్నెట్ సేవలు బంద్ అయ్యాయి. మణిపూర్ అల్లర్లపై ప్రియాంక గాంధీ స్పందించారు. 2 ఏళ్లుగా మణిపూర్లో హింస కొనసాగుతోందన్నారు. వందలాది మంది మరణించారని చెప్పారు. ప్రధాని మణిపూర్కు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. మణిపూర్లో రాష్ట్రపతి పాలన కొనసాగుతున్నా శాంతి నెలకొనడం లేదన్నారు ప్రియాంక. బెంగళూరు తొక్కిసలాటపై కర్ణాటక సీఎం సిద్దరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. 3 గంటల 50 నిమిషాలకు మరణాలు సంభవించినా తనకు 5 గంటల 45 నిమిషాలకు తెలిసిందన్నారు సీఎం. ఆర్సీబీ విక్టరీ పరేడ్ ని కేఎస్సీఏ నిర్వహించిందని చెప్పారు. తాను అతిథిగా మాత్రమే హాజరయ్యానంటున్నారు సిద్దరామయ్య. బెంగళూరు తొక్కిసలాట ఘటనలో మొత్తం 11 మంది మృతి చెందగా మృతుల కుటుంబాలకు చెక్కుల పంపిణీ కొనసాగుతోంది. తుమ్కూరు ఏరియాలో చనిపోయిన మనోజ్ కుమార్ కుటుంబానికి 25 లక్షల చెక్కును అందజేశారు డిప్యూటీ కమిషనర్ సుభా కళ్యాణ్. రాజస్థాన్ లో గుర్జర్ల ఆందోళన కొనసాగుతూనే ఉంది. గత కొంతకాలంగా తమ హక్కుల కోసం పోరాడుతున్నారు వీళ్లంతా. తాజాగా భరత్పూర్ లో భారీ ఎత్తున నిరసనకు దిగారు. రైల్వే ట్రాక్ పై కూర్చుని ఆందోళనకు దిగడంతో రైళ్ల రాకపోకలకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. హిందీ భాషపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశాడు నటుడు కమల్ హాసన్. తమిళనాడు, కర్ణాటక, ఏపీపై హిందీని రుద్దుతున్నారని ఆరోపించారు. ఈ విషయంలో ఆయా రాష్ట్రాలకు అండగా ఉంటారని కమల్ హాసన్ వెల్లడించారు. భారత్ లో 6,000 దాటాయి కరోనా యాక్టివ్ కేసులు. ప్రస్తుతం దేశంలో 6,133 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కేరళలో అత్యధికంగా 1950 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఏపీలో 86, తెలంగాణలో 10 కోవిడ్ కేసులున్నాయి. వారిని ఐసోలేషన్ పంపి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. తమిళనాడు, బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమాను వ్యక్తం చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. తమిళనాడులో గత 4 ఏళ్లుగా స్టాలిన్ సర్కార్ అవినీతిలో కూరుకుపోయిందన్నారు. మదురైలో జరిగిన బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగించారు. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్లో కెప్టెన్ సతీష్ ఖేరా గౌరవార్థం నిర్మించిన ఆలయంలో ఆర్మీ సిబ్బంది పూజలు జరిపారు. సతీష్ ఖేరా ఆలయంలో పూజలు చేసి కొత్త యూనిఫామ్ సమర్పించారు వాల్మై బెటాలియన్ కు చెందిన బీఎస్ఎఫ్ సిబ్బంది. కెప్టెన్ సతీష్ ఖేరా 1965 భారత్ పాక్ యుద్ధంలో వీరమరణం పొందారు. బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలోని అఖిలపక్ష ప్రతినిధి బృందం యూరప్ పర్యటన ముగించుకుని ఢిల్లీకి తిరిగి వచ్చింది. ఫ్రాన్స్, ఇటలీ, డెన్మార్క్, ఇంగ్లాండ్, బ్రసెల్స్, జర్మనీ సహా యూరోపియన్ పార్లమెంట్ కు వెళ్లి పహల్గామ్ ఉగ్రదాడి, పాకిస్తాన్ ఉగ్ర చర్యలను ఎండగట్టామన్నారు ఎంపీ రవిశంకర్. యూరప్ పర్యటనలో పాకిస్తాన్ కుట్రలను ప్రపంచం ముందు బహిర్గతం చేశామన్నారు ఎంపీ పురంధేశ్వరి. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంతో ఆయా దేశాలు భారత్ కు మద్దతివ్వడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. తమ రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై స్పందించారు కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసోమ్. కాలిఫోర్నియాలో 2,000 మంది సైనికులను మోహరించి నేషనల్ గార్డును స్వాధీనం చేసుకున్నట్టు ట్వీట్ చేశారు గవర్నర్. ప్రెజెంట్ అఖండ 2 వర్క్ లో బిజీగా ఉన్న నందమూరి బాలకృష్ణ తన నెక్స్ట్ మూవీని కన్ఫర్మ్ చేశారు. మరోసారి గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీరసింహారెడ్డి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ కాంబో నెక్స్ట్ హిస్టారికల్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతోంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా కోసం డిఫరెంట్ టైటిల్ ని ఫిక్స్ చేశారన్న ప్రచారం జరుగుతోంది. ముందు బెగ్గర్ అనే టైటిల్ విడిపించినా ఇప్పుడు భవతి భిక్షాందేహి అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు మేకర్స్. ఈ విషయంపై త్వరలోనే ఒక క్లారిటీ రాబోతోంది. రామాయణ్ సినిమాకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు సీనియర్ నటుడు అరుణ్ గోవిల్.
ఈ సినిమాలో దశరథుడి పాత్రలో నటిస్తున్న ఆయన ఈ జనరేషన్ లో రాముడి పాత్రకు సూట్ అయ్యే నటుడు లేరు అన్నారు. ఆ పాత్ర కోసం ఎవరినైనా బయట వారిని తీసుకోవడం కరెక్ట్ అన్నారు. రణవీర్ గురించి మాట్లాడకపోయినా అరుణ్ కమెంట్స్ మీద రణవీర్ ఫ్యాన్స్ ఇప్పుడు ఫైర్ అవుతున్నారు. MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనం ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్త, ఆలు గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో. MDH